has left its strong mark just about everywhere. This year Operation Sindoor became a great symbol of pride for every Indian. The whole world saw it very clearly. Today's India does not compromise at all on its security during Operation Sindoor. From every single corner of the country towards Mother India, many images of love and dedication emerged. People expressed their feelings in their own unique countrymen. This very same spirit was also witnessed. When 150 glorious years of Vand Mataram were completed, I had urged all of you to use the hashtag Vand Mataram 150 with your messages and suggestions. The countrymen, my dear countrymen, namaskar, a very warm welcome once again to Man Ki Baat. I greet you all warmly. రైట్ In just a few days, రవికిరణ్ గారు విన్నారు కదా. సార్ వాజన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. మన్ కీ బాత్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కన్నా తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్తుంటే మీ పీసీఆర్ బాగుండేదేమో. ఎనివే, తెలుగు ట్రాన్స్లేషన్ యూట్యూబ్ లో ఉంది, ఎవరన్నా చూడొచ్చు. 2020 సంవత్సరం పూర్తవుతుంది, చివరికి వచ్చాం. ఈ సందర్భంగా మనసులో మాట ఏదైతే ప్రధాని మోడీ గారు రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారం మాట్లాడతారు. నిన్న జరిగింది ఆదివారం 129వ ఎపిసోడ్. అనేక విషయాలు మనకి బాత్లో దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, ఆఖరికి కాకినాడలో కూడా మా జిల్లాలో ఉప్పాడ చేనేత వస్త్రాల యొక్క గొప్పతనాన్ని గురించి, కాకినాడ పక్కన పెద్దాపురంలో అమ్మవారి జాతర యొక్క ప్రశస్తి గురించి కూడా చెప్పినటువంటి అంశాలు. అంటే దేశవ్యాప్తంగా అన్ని నూక్ కార్నర్స్, అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించిన విషయాలు కావచ్చు, భాష మీద గురించి కావచ్చు, ఏ రకంగా అన్ని భాషలను మనం ముందుకు తీసుకువెళ్ళాలి, అనేకమైన గిరిజన భాషల గురించి, సో ఇలా అనేక సాంస్కృతిక విషయాలు, రాజకీయ విషయాలు మాట్లాడుతూ మనం చాలా ప్రాచుర్యం కలిగింది. నిన్న ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ 2025లో సాధించినటువంటి విషయాలు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఏ రకంగా మనం మన యొక్క త్రివిధ దళాల యొక్క సైనిక శక్తిని చూపించగలిగాము. అలాగే నిన్న కూడా మనం చూసాం, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి కూడా ఒప్పుకున్నారు, మా నూర్ ఖాన్ బేస్ తునాతునకలు అయిపోయింది వాళ్ళ దెబ్బకి, సో మేము చాలా నష్టపోయామని చెప్పేసి నిన్న వాళ్ళ ఆర్థిక మంత్రి కూడా చెప్పారు. సో ఏ రకంగా మనకు సైనిక పాఠవాలు మనతో పెట్టుకుంటూ ఏ రకమైనటువంటి జవాబిస్తాము అన్నది చాలా స్పష్టంగా తెలియజేశామని. అలాగే వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, దానికి దేశవ్యాప్తంగా చక్కటి అది నీరాజనం జరిగింది. అలాగే బిర్సా ముండా గారిది 150వ జయంతి, గిరిజన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఆయన బిర్సా ముండా గారు, జనజాతి గౌరవ దివస్ గా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. సో దానికి 150 సంవత్సరాలు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి, RSS శతాబ్ది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ చిప్ తొలిసారిగా భారతదేశం అండి విక్రమ్ 32-బిట్ ప్రాసెసర్ చిప్ తొలిసారిగా స్వదేశీగా తయారు చేశారు. ఆ చిప్ లాంచ్ చేయడం కావచ్చు, 5G సర్వీసెస్ కావచ్చు. అలాగే క్రీడా రంగంలో క్రికెట్ విషయంలో మహిళల క్రికెట్, అందులో మహిళల క్రికెట్ ఏ రకంగా చేశారు, అనేక విషయాలు చెప్పి స్ఫూర్తి నింపుతూ ఈ రకంగా మన 2026 కూడా ఇంకా ప్రమాణం చేయాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు మనకి విమర్శలకి నా సమాధానం ఏంటంటే, ఒకటి తులసిరెడ్డి గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువుల్ని అణిచివేస్తున్నారు, మరి ఎందుకు మాట్లాడరు అని. చాలా సంతోషం, తులసిరెడ్డి గారు ఆ యొక్క ఆవేదనని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వరకు వారి పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, నిన్న మల్లికార్జున ఖర్గే గారిని కానీ సుదీర్ఘ ఉపన్యాసం నిన్న మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. కనీసం CWCలో తీర్మానం కానీ, మనం ఏదో చెయ్యాలి దాని గురించి తీర్మానం కానీ ఎందుకు చేయలేదు, ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ గారు? ప్రియాంక వాద్రా గారు ఎందుకు మాట్లాడరు? ఆల్ ఐసాన్ గాజా లేకపోతే పాలస్తీన్ బ్యాగ్ పట్టుకుని మరి పార్టీ అధినేతలు పార్లమెంట్ కూడా వెళ్తుంటారు కదా, మరి ఆ సందర్భంలో మరి బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అది మేము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పార్టీ, నేను తులసిరెడ్డి గారు అంటలేదు, కాంగ్రెస్ పార్టీ అధినేతలు అని వారికి ఉంటుంది ఆ బాధ, నాకు తెలిసిన వారి గురించి, వారి పెద్ద మనిషి. అయితే నేను అనేది ఏంటంటే, బంగ్లాదేశ్ హిందువుల సమస్య ఉంది, దాని భారతదేశం డిప్లొమాటిక్ గా వాళ్ళ హై కమిషన్ తోను, అలాగే మన ఆర్మీ జనరల్స్, అక్కడ ఆర్మీ జనరల్తో మాట్లాడుతున్నారు, అక్కడ ఆర్మీ హై కమిషన్ మాట్లాడుతున్నారు, అక్కడ అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఆ రకం చేస్తారు. లేదు ఇంకేమైనా చెయ్యాలి అంటే ఇంకేం చేయాలి? సైనిక చర్య చేయాలి. ఆ దేశ అంతర్గత విషయంలో సైనిక చర్య తీసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ లిబరేషన్ లో
ఇందిరాగాంధీ గారు ముందుకెళ్ళి లిబరేట్ చేశారు. చేసిన తర్వాత మనకేమన్నా ఒక 10 గజాలు స్థలం ఏమన్నా హిందువుల్ని మనమైనా అక్కడ ఉన్న హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తారు తులసిరెడ్డి గారు. కరెక్టే, మరి ఆ రోజు హిందువులు ఉన్న జనాభాని మన దాంట్లో కలిపి భూభాగాన్ని మనం కలిపేసుకుంటే కొంతవరకు మరి ఏదైనా కొంత పరిష్కారం ఉండేది కదా. ఏం పరిష్కారం చూపారు? దానితో మనకు ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టారు. ఆ తర్వాత ఆవిడ తట్టుకోలేక ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. అన్ని విధాలుగా ప్రత్యేక ట్యాక్స్ కూడా వేసింది ఆ రోజు ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం భారతదేశ ప్రజల మీద ప్రత్యేక ట్యాక్స్ కూడా విధించింది. సో యుద్ధం చేయాలి అంటే యుద్ధం ఒకటే, ఆప్షన్ ఏముంటుంది? డిప్లొమాటిక్ కాకపోతే యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఏంటి? ఆ బంగ్లాదేశ్ మొత్తం కలిపేసుకొని వాళ్ళందరినీ పోషించాలి మనం. ఎన్ని ఉంటాయి సమస్యలు. సో దీని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకోటి పెహల్గామ్ ఇష్యూ గురించి మాట్లాడారు. ఆపరేషన్ పెహల్గామ్ లో ఉగ్రవాదులు ఎలా వచ్చారు, అక్కడ సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేశారంటే, నేను అదేంటంటే అసలు ఉగ్రవాద సమస్య ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఒక దేశ విభజన, మత భారాలకు విభజన చేశారు. ఆ తర్వాత సరే అది అయింది. రాజీవ్ గాంధీ గారి టైంలో కదా ఈ ఉగ్రవాదం స్టార్ట్ అయింది. ఎందుకు రాజీవ్ గాంధీ గారి టైంలో స్టార్ట్ అయింది? ఆయన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా చేయనివ్వకుండా రిగ్గింగ్ చేసి అన్ని చేస్తే అప్పుడు కదా ఆయన టైంలో కూడా అక్కడ తిరుగుబాటు స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఉగ్రవాదం పెరిగిపోయి ఈ రోజు వరకు పెరిగిపోతూ వచ్చింది. మా ప్రభుత్వం వచ్చాక ఈ 11 సంవత్సరాల్లో అనేకమైనటువంటి పర్సంటేజ్ చూసుకోండి. మీ హయాంలో ఎన్ని ఉన్నాయి, మా హయాంలో ఉన్నాయి. మేము బాగా తగ్గించగలిగాం, అనేక సమస్యలు దాన్ని తీర్చగలిగాం. ఈ రోజు ఆర్టికల్ 370 రద్దు చేశాం, నార్మల్సీ తీసుకొస్తాం, ఆ చర్యలు ఉన్నాం, చాలా వరకు తీసుకురాగలిగాం. ఆ ప్రజలు కూడా మార్పు తీసుకొస్తున్నాం. నేటి సమస్యకి కారణం కాంగ్రెస్ పార్టీ సమస్య తీసుకొచ్చి ఎందుకు చేసింది అంటే మీ సమస్యలన్నీ మీరు సృష్టిస్తారు, తీర్చడానికి మేము 11 ఏళ్ళు సరిపోతాయా తీర్చడానికి? 2 వారేమన్నారు, ట్రంప్ అక్రమ వలసదారులు పంపించారు, మీరేం మాట్లాడారు అంటున్నారు. ఓకే, అక్రమ వలసదారులు, ఇది పేరులోనే ఉంది అక్రమ వలసదారులు. అక్రమంగా డంకీ రూట్ లో ఇప్పుడు బంగ్లాదేశ్, రోహింగ్యా, లేకపోతే బర్మా, లేకపోతే నేపాల్, శ్రీలంక అక్రమ వలసదారులు వస్తారండి. అక్రమ వలసదారులు మన కోర్టు కూడా ఏం చెప్పింది? మన సుప్రీంకోర్టు ఏమో, ఇదేమన్నా భారతదేశం ధర్మసత్రమా? ఇక్కడ అందరం పోషిస్తాకి, అందరూ రక్షిస్తాకి ఇక్కడ ధర్మసత్రమా? నథింగ్ డూయింగ్ అన్నారు. అనేక మంది మళ్ళీ ముసుగేసుకొని మానవ ఎన్జిఓ సంఘాలు ముసుగేసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఏ రకంగా మన సుప్రీంకోర్టు చెప్తుందో ట్రంప్ గారు అక్కడ సుప్రీంకోర్టు కావచ్చు, లేదా అమెరికా ప్రభుత్వం కాదు, ఏ దేశమైనా సరే అక్రమ వలసదారులు ఏమి పెళ్లి కొడుకులని చూసుకోదండి. వెళ్ళటం తప్పు. డంకీ మార్గంలో నుంచి కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి, కొంతమంది ఏజెంట్స్ ద్వారా వెళ్ళి డంకీ మార్గంలో అడవుల్లో నుంచి అటు కింద మెక్సికో నుంచి పోతున్నారు. మరి అక్రమ వలసదారులు పట్టుకుని వాళ్ళ చట్ట ప్రకారం ఇది చేస్తారు. ఇదే ఫస్ట్ టైం కాదు కదా, గతంలో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో కూడా అలాగే చేశారు. సో దాన్ని మనం తప్పట్టేది ఏమి ఉండదండి. ఇంకోటి వారేమంటున్నారు, సరే మన కమ్యూనిస్ట్ పార్టీ నేత పెద్దలు గఫూర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎన్పిఏలు పెరిగిపోయినాయి, ఎన్పిఏలు ఏం చేశారు, రైట్ ఆఫ్ చేశారంట. సో దీనికి నిన్న పార్లమెంట్ కూడా ఒక అడిగారు ప్రశ్న, దానికి సుదీర్ఘ సమాధానం కూడా చెప్పారు. రైట్ ఆఫ్ చేయటం అంటే రైట్ ఆఫ్ చేసి ఆ యొక్క అకౌంట్ రైట్ ఆఫ్ చేయడం మొత్తం వాళ్ళు అప్పు తీర్చక్కర్లేదని కాదు. ఈరోజు విజయమాల్య గగ్గోలు పెడుతున్నాడు. ఎందుకు గగ్గోలు పెడుతున్నాడు? ఆయన యూకేలో కోర్టులు నడుస్తుంది, అప్పుడు తీసుకురావాలని చెప్పేసి కోర్టులో విచారణ చేస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. అక్కడ లీగల్ ప్రొసీజర్ మనకు తెలుసు యూకేలో ఏం జరుగుతుంది. ఎందుకంటే యూకే అన్నది ప్రపంచ